హలో అండి, నేను మీ మాధవి. ఇవాళ వీడియో వచ్చేసి మేము రెగ్యులర్గా తినే రైస్ గురించి కానీ యూజ్ చేసే ఆయిల్, ఆర్గానిక్ బెల్లము, ప్రతిదీ కూడా మేము ఇంట్లో వాడే ప్రొడక్ట్స్ చూసి మా నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ ప్రతిదీ కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యి మేము కూడా యూజ్ చేస్తాము, మాకు బాగుంది, ఫస్ట్ 1 kg శాంపిల్గా తీసుకెళ్ళి యూజ్ చేసుకొని తర్వాత బల్క్గా ఆర్డర్ పెట్టుకొని యూజ్ చేస్తున్నారు. అదైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా హెల్దీ ఫుడ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా జరిగింది. సో మనం కంప్లీట్గా కూడా సేంద్రియ పద్ధతిలో పండించేటటువంటి ప్రొడక్ట్స్ని అందరూ చెప్తారు ఆర్గానిక్ అని. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని మనం ఎలా చేస్తామో మనం ప్రతిదీ కూడా చూసి మన కళ్ళెదురుగా విత్తన దశ నుండి మనము వాటికి ఏమేం ఫెర్టిలైజర్స్ ఇస్తాము అంటే ఆర్గానిక్ వేలో ప్రతిదీ కూడా మనం చూసి మన చేతులతో పండించినదే మనం ఆర్గానిక్గా ఇప్పుడు నమ్మాల్సినటువంటి రోజులు అన్నమాట. ఎందుకంటే ఈ ఆర్గానిక్ బిజినెస్ అనేది అంతటా కూడా ఆర్గానిక్ అనే చెప్తున్నారు. సో నేనైతే సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ వేలో పండించినటువంటి ప్రొడక్ట్స్ని మాత్రమే నేను యూజ్ చేస్తాను. అంతే దాంట్లో నేను మా సబ్స్క్రైబర్స్కి కానీ నైబర్స్కి కానీ ఎవరికైనా వాటినే సేల్ చేయడానికి చూస్తాను. నేనైతే ఎక్కడా కూడా ఒకవేళ ప్రోడక్ట్ మన దగ్గర లేకపోతే లేదని చెప్పేస్తాను తప్ప అది సేల్ చేయడానికి కానీ ఇది ఆర్గానిక్ అని నమ్మించడానికి కానీ ఎక్కడా కూడా ప్రయత్నం చేయను. ఎందుకంటే మనం చేయాలి అన్న ఉద్దేశమే ఆర్గానిక్ వేలో వెళ్ళాలి, మనం సేంద్రియ పద్ధతిలో అది ప్రతిదీ కూడా సేంద్రియ పద్ధతిలో పండించినవే తినాలి అన్న ఉద్దేశంతోనే అసలు ఛానల్ స్టార్ట్ చేసింది కూడా అదే ఉద్దేశము. ఛానల్ స్టార్ట్ చేసిన ఉద్దేశం కూడా ఏంటంటే హెల్దీ రెసిపీస్, వేగన్ కానీ హెల్దీ రెసిపీస్, వెయిట్ లాస్కి కానీ డయాబెటీస్ కానీ వితౌట్ ఆయిల్ అంటే తక్కువ ఆయిల్తో ఎలా కుక్ చేసుకోవచ్చు మనము ప్రతిదీ కూడా అది మన ఛానల్ ద్వారా ఎంతో కొంతమందికి ఆ నాలెడ్జ్ని రీచ్ చేయడానికే స్టార్ట్ చేసింది. అదే వేలో ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని కూడా స్టార్ట్ చేసింది. చూడండి, ఇప్పుడు నాకు వచ్చింది ఆర్డర్, బల్క్ ఆర్డర్ అని చెప్పాలి దీన్ని. ఇన్ని ఆర్డర్ వచ్చాయి. వీటన్నిటిని కూడా ఇలా ప్యాక్ చేసి కొరియర్ చేయడం జరుగుతుంది. కొరియరే కాకపోయినా మనకి ఇంటికి వచ్చైనా తీసుకువెళ్ళే వాళ్ళకు కూడా ఇలానే మనము ప్యాకింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు అందరూ కూడా ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొత్తగా ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి అని అందరూ అడుగుతున్నారు. ఇప్పటి వరకు అయితే ఈ ప్రొడక్ట్స్ గురించి ఎక్కడ వీడియో అనేది ఛానల్లో పెట్టడం జరగలేదు. ఇదే ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అందరికీ పేరున చెప్పాల్సి వస్తుంది. సో మనం ఒక్కసారి మన ఛానల్లో వీడియో అనేది రిలీజ్ చేయగలిగితే ఎంతోమందికి రీచ్ అవుతుంది, ఎంతోమందికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అని చేస్తున్నాను అనమాట. మన ప్యాకింగ్ కూడా ఇలా ఉంటుంది, టైట్ ప్యాకింగ్ ఉంటుంది, ఎక్కడా కూడా పొరుగు పట్టకుండా టైట్ ప్యాకింగ్ ఉంటుంది. అండ్ ప్రతిదీ కూడా ఇలానే లేబుల్ చేసి ఉంటుంది. ఇవి మనం చూసేవైతే మిల్లెట్స్ అనమాట. అరికెలు, సామెలు, అండు కొర్ర బియ్యము, ఇట్లా అన్ని రకాల మిల్లెట్స్ అంటే 5 రకాల మిల్లెట్స్ని అయితే మనం ఇస్తానే ఉంటాము. ఇక్కడ చూడండి, కొర్ర బియ్యము, ఇది అరికెలు ఇంకొక ప్యాక్ అనమాట. ఇట్లానే ప్యాకింగ్ కూడా ఇంతే నీట్గా ఉంటుంది. ఇంటికి వచ్చి తీసుకువెళ్ళే వాళ్ళు చూస్తూనే ఉంటారు. ప్యాకింగ్ కూడా మనకి చాలామంది అప్రిషియేట్ చేస్తూ ఉంటారనమాట, ఎంత నీట్గా ఉంటుందో ప్యాకింగ్ అనేది. ఇక్కడ చూసారా, ఈ కవర్లో అయితే కొన్ని 2 రకాల ఐటమ్స్ని మిక్స్ చేసి ఇలా ప్యాక్ చేస్తాము. అంటే వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఎవరికి ఏమి కావాలో చూసేసి దాన్ని మనం ఏమేం ప్రొడక్ట్స్ని మనం మిక్స్ చేసి ప్యాకింగ్ చేయొచ్చో ఆ విధంగానే చేస్తాము. ఇక్కడ మీరు చూస్తున్నది నల్ల బియ్యం అరిసెలు అనమాట. బ్లాక్ రైస్ అంటాం కదా, ఆ బ్లాక్ రైస్ అరిసెలు. ఇవి కూడా మనము నేతితో చేసినవి అనమాట. కంప్లీట్గా ఇంట్లో చేసినటువంటి ఆవు నెయ్యితో చేసినటువంటి అరిసెలు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఏ ప్యాక్ ఆ ప్యాకే. మీరు కేజీ ఆర్డర్ ఇచ్చినట్లయితే కేజీ ప్యాక్ ఒకటే కేజీ ప్యాక్ ఇవ్వటం ఉండదు. ఒక పావు కేజీ ప్యాకెట్స్ ఈ విధంగా అయితే రెడీ చేసి ఉంటాయి. ఇట్లా రెడీ చేసి ఇస్తామన్నమాట ఎవరికైనా సరే. ఇంతే ప్యాకింగ్ దగ్గర నుంచి ఎక్కడ ఏ విషయంలోనూ, క్వాలిటీ విషయంలో కానీ ప్యాకింగ్ విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది ఉండదు. ప్రతిదీ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకరోజు డిలే అవ్వచ్చు,
కాకపోతే ప్రొడక్ట్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేది ఉండదనమాట. సో చూస్తున్నారు కదా, ఇవి నల్ల బియ్యం అరిసెలు అనమాట. మనకి బల్క్గా 3 kgs ఆర్డర్ రావడం జరిగింది. సో వాళ్ళ కోసం ఇలా ప్యాక్ చేసాము. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇవి చూస్తున్నారు కదా, రైస్. ఇది చింతలూరు సన్నాలు రైస్. ఇవి 2 kgs అడిగారనమాట. సో ఎవరు ఎలా అడిగితే అదే విధంగా ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి రిలేటివ్స్కి ఇచ్చుకోవడానికో, లేకపోతే వాళ్ళు ట్రావెలింగ్లో క్యారీ చేయడానికో ఇలా 2 kgs 1 kg అడుగుతారు. వాళ్ళకు కూడా మనం ప్యాకింగ్లో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఇట్లానే నీట్గానే మనం ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ బ్యాగ్ వచ్చేసరికి దీంట్లో మనం చూసాం కదా, అరిసెలు అండ్ చింతలూరు సన్నాలు 2 kgs రైస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ప్యాకింగ్ ప్రతిదీ కూడా మనది అన్నీ ఇలానే ఉంటాయి. అందువల్లే మన కస్టమర్స్ కూడా అంతే ఇంట్రెస్ట్తో మనకి తీసుకెళ్ళడానికి, మనకి ఆర్డర్ ఇవ్వడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారనమాట. సో ఈ బ్యాగ్ వచ్చేసి మీకు కట్ చేసి చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. అంటే ఒక్కొక్క బ్యాగ్లో ఇలా వేయడం జరుగుతుందనమాట. అంటే ఒకే బ్యాగ్లో, అంటే ఇప్పుడు పెసలు బ్యాగ్, ఇది పెసలే ఉన్నాయి కదా అని అనుకోవడానికి ఉండదు. దీంట్లో ఇంకా వేరే ప్రొడక్ట్స్ ఏమైనా మనం మిక్స్ చేయగలమా, ఏమి డ్యామేజ్ అవని అనుకుంటే దీంట్లో మిక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, పెసలు అనమాట. ఇది మన కస్టమర్ ఒకతను ఏం చేస్తారంటే స్ప్రౌట్స్ ఎక్కువగా మొలకలు కట్టుకోవడానికి బల్క్గా ఎప్పుడు 5 kgs 10 kgs పెసలు ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోవడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఇప్పుడు మనకి పెసలు 5 kgs ఆర్డర్ వచ్చింది. ఇందులోనే ఏమైందంటే పళ్ళ పొడి మనము పేస్ట్ వాడతారు కదా అందరూ. మేమైతే ఒక సంవత్సరంన్నరగా అయితే ఈ పళ్ళ పొడిని యూజ్ చేస్తున్నాము. మీకు చూడండి, ఇంతకుముందు అయితే చాలా బల్క్గానే ఆర్డర్ వచ్చింది. నేను ఎప్పుడూ కూడా వీడియో పెట్టలేదు ఛానల్లో. ఏంటంటే రాగానే ఏదో ఒక హడావిడి పని మీద ఉంటాము, అవి వెంటనే మనకు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు తీసుకెళ్ళిపోవడము ఇలా జరుగుతూ ఉండేది. సో ఈసారి ఏమైందంటే అందరూ కొత్త కస్టమర్స్ అందరూ కూడా అడుగుతూ ఉన్నారనమాట, ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి అసలు మీ దగ్గర ఏంటి అని. చిన్నగా ఒక గ్రూప్ ఒకటి మనము ప్రతిదీ కూడా ఐటము కాస్ట్ ప్రతిదీ కూడా వచ్చేలాగా మనం ఒకటి క్రియేట్ చేద్దామని చూస్తున్నాము. సో మెయిన్వైల్గా ఇప్పుడు ఇదైతే చూడండి, ఇందులో వచ్చేసి టూత్ పౌడర్ అనమాట, పళ్ళ పొడి. ఈ పళ్ళ పొడి ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో ఇంకా కాటుక బాటిల్స్ కూడా వచ్చాయి, అది కూడా మీకు చూపిస్తాను. ఈ పళ్ళ పొడిని తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలు వాడతారు అండ్ దీన్ని ఎలా తయారు చేస్తారు అనేది కూడా చెప్తాను మీకు ఇప్పుడు. దీంట్లో వాడే పదార్థాలు వచ్చేసి లవంగము, దాల్చిన చెక్క, మిరియాలు, పోక చెక్క అంటారు, అండ్ శుద్ధ ముక్క, ముద్ద కర్పూరము, గోమయ భస్మం అంటే ఆవు పేడతి కాల్చేసి వాటిని దాని నుంచి వచ్చిన పౌడరు, వరిపొట్టు భస్మం అంటే వరిపట్టును కూడా కాల్చేసి దాని నుంచి వచ్చిన పౌడర్ని మనము పాతకాలంలో మన అమ్మలు ఏం చేసేవాళ్ళంటే పొయ్యిలో కట్ల పొయ్యి వెలిగించేసి దాంట్లో వచ్చిన భస్మంతో గిన్నెలు రుద్దుకునేవాళ్ళు కదా. అలానే ఇప్పుడు ఆ భస్మంలో అన్నీ అంటే ఇప్పుడు గోమయ భస్మం కానీ వరిపొట్టు భస్మం కానీ ఇలా అన్ని ముద్ద కర్పూరము వీటన్నిటిని యూజ్ చేసి ఇదైతే తయారు చేయబడింది. సో వీటన్నిటిని మరి మిక్సీలో వేసారా, మిల్లుల్లో వేసి చేసారా అంటే ఇదేమీ కాదండి. ఇది న్యాచురల్ వేలో అంటే మనం పాతకాల పద్ధతులను వాడి అంటే రోట్లో దంచి తయారు చేసినటువంటి పౌడర్ అన్నమాట. ఇది వచ్చేసి మీకు వెయిట్ 60 grams ఉంటుంది. మేము మా ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి మేము 3 members మేము యూజ్ చేస్తున్నాం ఈ బాటిల్. ఒక బాటిల్ వచ్చేసి దాదాపుగా 2 months వస్తుందని చెప్పాలి. మనమేమి ఎక్కువ వేసుకొని అయితే రుద్దుకోం కదా, పళ్ళపొడి అంటే కొంచెమే యూజ్ చేస్తాము. సో ఇది కూడా బల్క్గానే వచ్చింది ఆర్డరు. సో ఇన్ని ప్యాక్స్ వచ్చాయన్నమాట. చూడండి ఇన్ని ప్యాకింగ్ అయ్యాయో. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మీరు ఇంకా దీనికైతే చిగుళ్ళు కానీ దంత సమస్య ఎలాంటి వాటికి కూడా ఇది బెస్ట్ పౌడర్ అని చెప్పాలి. మీరు యూజ్ చేసి 1 నెల యూజ్ చేసిన తర్వాత మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఇలానే మనకి కస్టమర్స్ తీసుకెళ్ళి యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ని బట్టి మనకి ఎక్కువ బల్క్గా ఆర్డర్ వచ్చిందనమాట. ఇప్పుడు మీరు చూసేది కాటుక. ఈ కాటుకని ఎలా అంటే ఆముదంని
ఆ, మనము దీపం వెలిగించుకుంటాం కదా, అలా నెయ్యితో దీపం వెలిగించేసి దాంతో తయారు చేసిన కాటుక ఇది. మనం జనరల్గా బయట చూసే కాటుకలు అన్నీ కూడా కెమికల్స్తో తయారు చేసిన కాటుక. ఇప్పుడు మనం ఏదైనా సరే బొట్టు పెట్టుకున్న కాటుకే కానీ ఏది వాడినా కూడా మనకి కంపల్సరీగా వితిన్ 1 మంత్లోనే మనకి ఏదో ఒక స్కిన్ అలర్జీ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇవేంటంటే న్యాచురల్గా తయారు చేసినవి, ఇంట్లో న్యాచురల్గా తయారు చేసిన ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఇది మనకి ఎక్కువగా కూడా భరతనాట్యం చేసే పిల్లల నుంచి ఆర్డర్ ఎక్కువ వస్తుంది. వాళ్ళు ఎక్కువగా మన దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఇవి వచ్చేసి 6 ప్యాక్స్ ఆర్డర్ వచ్చిందనమాట. సో ఇది కాటుక. ఇప్పుడు పెసలు కూడా ఇవి సేంద్రియ పద్ధతిలో పండించిన పెసలే. మనకి దొరకవా అంటే దొరుకుతాయి. మనకి దొరకని ప్రోడక్ట్ అంటూ ఏముండదు. కాకపోతే మన ఉద్దేశం ఏంటంటే, మెయిన్ ఉద్దేశము సేంద్రియ పద్ధతిలో పండించే ప్రొడక్ట్స్ని వాడడము. అండ్ మనము కొన్నాళ్ళ పాటు అంటే హెల్త్ ఇష్యూస్ కానీ మన నుంచి మన నెక్స్ట్ తరాలు అంటే మన పిల్లలు కానీ వాళ్ళకి వీటిని అలవాటు చేయగలిగితే, మనం ఒక జనరేషన్ని మార్చగలిగితే ఇది చాలా ఆ, ఏమంటారంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఇది వెళ్ళిపోతుంది. ప్లస్ మనం సేంద్రియ పద్ధతిలో పండించే వాళ్ళకి అవి చేసే సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయం చేసే వాళ్ళకి మనము సపోర్ట్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. దీంట్లో ఏమేమి ఉన్నాయి, మనం దీన్ని ఎలా ప్యాకింగ్ చేసాము, అసలు మనకు వచ్చిన ఆర్డర్ ఏంటి అనేది కూడా మీరు చూద్దురు. కానీ దీంట్లో చూసినట్లయితే మినుములు చూసారా ఎంత షైనీగా ఉన్నాయో. మనం న్యాచురల్గా పండించిన ప్రోడక్ట్కి ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి పండించిన ప్రోడక్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఇవి షైనింగ్ కానీ క్వాలిటీ కానీ జిగురు కానీ ఎంత బాగుంటాయో. డ్యామేజ్ అవ్వటం కూడా ఏముండదు. ఇవి స్టాక్ కూడా చక్కగా ఉంటాయి. స్టాక్ ఉండకపోవడం అనేది ఉండదు. ఇంకా మీకు చెప్పాలంటే మనం ఫర్టిలైజర్స్ యూజ్ చేసి పండించినవే స్టాక్ ఉండవు. ఎందుకంటే మనం జనరల్గా చూస్తూనే ఉంటాము మార్కెట్లో తెచ్చుకునే ఫ్రూట్స్ దగ్గర నుంచి వెజిటబుల్స్ దగ్గర నుంచి మనం తీసుకొచ్చి మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినట్లయితే 1 or 2 డేస్లోనే అవి మొత్తం కూడా బ్లాకిష్గా వచ్చేస్తాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అవి అట్లానే అవుతాయి. అదే మనం సేంద్రియంగా మన ఇంట్లో మనం పండించుకున్న ప్రోడక్ట్స్ చూస్తే మీరు అవి 1 వీక్ అయినా కూడా అట్లానే ఉంటాయి, అంతే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది కందిపప్పు. ఇది కూడా 5 kgs ఆర్డరు. 5 kgs 10 kgs వచ్చినవి మాత్రం ఇట్లానే ప్యాకింగ్ ఉంటుంది. ఇట్లానే బ్యాగ్స్లో ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి కందిపప్పు అనమాట. దీనిలోనే కుంకుమ కూడా పెట్టాము. మీరు చూసినట్లయితే కుంకుమ కూడా ఆర్గానిక్ వేలో, న్యాచురల్ వేలో చేసినటువంటి కుంకుమ. ఇది జనరల్గా నా విషయానికే వస్తే నేను ఇప్పుడు వాడేటటువంటి కుంకుమ అవ్వటం వల్ల ఇక నాకు కుంకుమ పెట్టుకునే ప్లేస్ నుదుట మొత్తం కూడా బ్లాక్గా ప్యాచ్ లాగా పడిపోయింది. దానికి మళ్ళీ ఏం చేస్తాం మనం, అది పోవడానికి మళ్ళీ ఏదో ఒక ట్రీట్మెంట్ యూజ్ చేయాలి. సో ఇవన్నీ ఎందుకు, మనం యూజ్ చేసేదే ఆర్గానిక్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని యూజ్ చేయగలిగితే పోతుంది కదా అని చెప్పేసి నేనైతే కుంకుమను కూడా ఇదే సేంద్రియ పద్ధతిలోనే చేసినటువంటిది. ఇది కూడా న్యాచురల్గా మిల్లుల్లోనో మిక్సీల్లోనో ఇట్లా చేసింది కాదు. ఇది కూడా రోట్లో దంచి చేసినటువంటిది అనమాట. న్యాచురల్ వేలో చేసిన కుంకుమ అనమాట ఇది. సో నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. మన కస్టమర్స్ కోసం ఈసారి అయితే 6 ప్యాక్స్ రెడీ చేయడం జరిగింది. చూడండి, దీంట్లో అయితే 6 బాటిల్స్ ఉన్నాయి. మీరు చూసినట్లయితే దేనికి దానికి ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేసి మనము పంపించడం జరుగుతుంది. మీకు ఎక్కడా కూడా తీసుకువెళ్ళడానికి కానీ ప్యాకింగ్ విషయంలో కానీ ఎక్కడా ఇబ్బంది అనేది లేదు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నదైతే ఇది చూపిస్తాను మీకు. మన దగ్గర తవుడు నుంచి కందిపప్పు, మినుములు, పెసలు, కుంకుమ, కాటుక, టూత్ పౌడరు, ఇంకా వచ్చేసి మీకు కారము, బెల్లము. ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది ఆర్గానిక్ బెల్లం వచ్చేసి ఎట్లా అంటే, నేను నా దగ్గర ఉన్నటువంటి ఆర్గానిక్ బెల్లం యూజ్ చేసి ఓడబ్ల్యూడిసి ద్రావణం తయారు చేయడం జరిగింది. సో జనరల్గా అయితే మనకి ఓడబ్ల్యూడిసి ద్రావణం పర్ఫెక్ట్గా రెడీ అవ్వడానికి 7 days పడుతుంది. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఓడబ్ల్యూడి బెల్లం, ఆర్గానిక్ బెల్లం యూజ్ చేసి ఓడబ్ల్యూడిసి ద్రావణం తయారు చేస్తే 2 daysలోనే పర్ఫెక్ట్ ద్రావణం రెడీ అయింది.
అది ఓడబ్ల్యూడిసి ద్రావణం రెడీ అయింది. ప్రిపరేషన్ అంతా కూడా మన ఛానల్లో ఉంది. మీరు ఎవరైనా కావాలి చూడాలి అనుకుంటే దాన్ని కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఈ బ్యాగ్ మనం చూస్తున్నదైతే మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. ఇది తౌడు. ఈ ప్యాక్ వచ్చేసి తౌడు అనమాట. ఏంటంటే తౌడు కూడా వాడతారా, తౌడు కూడా చేస్తారా, తౌడు కూడా కొంటారా అనే డౌట్ మీకు రావచ్చు. అయితే తౌడు కూడా వాడతాము. అండ్ కస్టమర్స్ చాలామంది ఉన్నారు తౌడు యూజ్ చేసే కస్టమర్స్. ఎందుకు ఉపయోగం ఏంటి అంటే దీనిలో ఈ తౌడులో బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. మేమైతే రెగ్యులర్గానే యూజ్ చేస్తామని చెప్తాను. ఎందుకంటే నైట్ ఒక 2 స్పూన్స్ తౌడుని నీళ్ళలో నానబెట్టేసి మార్నింగ్ ఈ తౌడునంతా అంటే వడకట్టేసి దానిలో ఒక స్పూను నిమ్మరసము తేనె కలిపేసుకొని తాగితే బి కాంప్లెక్స్కి మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన దగ్గర అంటే మనం ఫర్టిలైజర్స్ యూజ్ చేసి పండించినటువంటి తౌడు అనమాట. ఆ ప్యాకు నా దగ్గర ఇంకా రెడీ కాలేదని చెప్పేసి అది తీసుకున్నాను. సో ఇది మీరు చూస్తున్నది బ్లాక్ కలర్లో ఉన్నదైతే సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి బ్లాక్ రైస్తో ఆడిచ్చినటువంటి తౌడు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో సేంద్రియ పద్ధతిలో దానికను మనం ఫర్టిలైజర్స్ యూజ్ చేసి పండించిన దానికి ఎంత తేడా ఉందో మీరే గమనించవచ్చు. ఇది కంప్లీట్గా బ్రౌన్గా ఉంటుంది కదా, ఇది కంప్లీట్ బ్లాక్ అనమాట. ఇది బ్లాక్ రైస్తో అంటే కాలాబట్టి రైస్ అంటాము బ్లాక్ రైస్నే. ఆ కాలాబట్టి రైస్తో చేసినటువంటి తౌడు. ఇది కూడా 5 kgs ఆర్డర్ రావడం జరిగింది. సో ఇది 5 kgs ప్యాకు. ఇవి అన్నీ కూడా మనకి ప్రతిదీ కూడా ఈ చాలామంది యూజ్ చేసి ఆ ప్రోడక్ట్ని రిజల్ట్ని చూసి మళ్ళీ మనకి పదే ఆర్డర్ పెట్టడము, వాళ్ళ నైబర్స్ చూడడము, వాళ్ళ నైబర్స్ నుంచి, వాళ్ళ రిలేటివ్స్ నుంచి, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి, కొలీగ్స్ నుంచి ఇలా ఎంతోమందికి స్ప్రెడ్ అయిందనమాట. స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు మనకి ఫ్రీక్వెంట్గా ఎక్కువగా బల్క్గా ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మీరు చూపిస్తాను. ఇది బెల్లం అనమాట. ఇది ఆర్గానిక్ బెల్లము. చూడండి ఎంత అసలు స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో. ఓపెన్ చేయకముందే తెలిసిపోద్ది మనకి ప్యాకు అది ఏముంది ప్రోడక్ట్ అనేది కూడా మీరు ఆర్డర్ పెడతారు కదా, మీకు వచ్చిన ప్యాక్ ఓపెన్ చేయకముందే మీకు అర్థమైపోతుంది అనమాట. అంత స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ బెల్లం యూజ్ చేస్తే నేను ఓడబ్ల్యూడిసి ద్రావణం చేయడం జరిగింది. సో అదైతే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. సో అది చూస్తేనే అసలు అర్థమవుతుంది ఆర్గానిక్కి మనకి ఫర్టిలైజర్స్ యూజ్ చేసే ప్రోడక్ట్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. దీనిలో ఉన్న నాణ్యత కానీ అవి వాల్యూస్ కానీ మనం ఫర్టిలైజర్స్ యూజ్ చేసి పండించిన వాటిలో అస్సలు ఉండవనే చెప్పాలి. అండ్ మనకి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అనే చెప్పాలి అవి యూజ్ చేయడం వల్ల మనకి. కాకపోతే ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు ఆర్గానిక్ వైపు వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా అవేర్నెస్ పెరిగిందనే చెప్పాలి. ఆ అవేర్నెస్తో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్గానిక్ వేలో పండించిన వాటికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఇంట్లోనే వాళ్ళు పండించుకొని తినడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నదైతే చింతలూరు సన్నాలు. ఇవి వచ్చేసి 30 kgs ప్యాక్ ఆర్డర్ వచ్చిందనమాట. సో మనం 30 kgs ప్యాక్ని ఇలా ప్యాక్ చేసాము. ఇవి కంప్లీట్గా కూడా వైట్ రైస్ అనే చెప్పాలి. మనం తినేటటువంటి నవారానో బ్లాక్ రైసో కాకుండా ఇవి వైట్లోనే పాలిష్ అనమాట, వితౌట్ పాలిష్ రైస్. అది అంటే బ్రౌన్ రైస్ అంటుంటాం కదా, అట్లానే అవి చింతలూరు సన్నాలు. సో ఇది 30 kgs ప్యాక్ వచ్చింది. మీరు చూస్తున్నారు కదా మైసూర్ మల్లిక వచ్చేసి 5 kgs ప్యాకు. ఇట్లా ఎవరికి వచ్చిన ఆర్డర్ అంటే మనం ఎవరి నుంచి వచ్చింది కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకొని ఈ విధంగా ఎవరి ఆర్డర్ వాళ్ళకి ఈ విధంగా అయితే ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు 10 kg పల్లీలు. పల్లీలు కూడా ఏంటంటే మనకి ప్రోటీన్ కోసం పల్లీలను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఇవి కూడా సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి పల్లీలే. సో ఇవి కూడా ఏంటంటే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినేవాళ్ళు కానీ, చట్నీలకు కానీ ఇట్లా యూజ్ చేసుకునే వాళ్ళు పల్లీలను కూడా బల్క్గానే ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మీరు చూడవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీరు చింతలూరు సన్నాలు 10 kgs. ఇందాక మనం 30 kgs బ్యాగ్ చూసాం కదా, సో అట్లానే ఇది 10 kgs. ఇట్లా 10 kgs కానీ 5 kgs బ్యాగ్స్ కానీ కావాలి అన్న వాళ్ళకి ఇలా ఉంటుందన్నమాట ప్యాకింగు. సో మీకు ఇంకా బెల్లము అలా వచ్చేస్తే ఆ ప్యాకింగ్ వేరే ఉంటుంది, మిల్లెట్స్ ప్యాకింగ్ వేరే ఉంటుంది. ఇట్లా
ప్రతిదీ కూడా ప్యాకింగ్ అంతా కూడా నీట్‌గా ఇలా ప్యాక్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర రెగ్యులర్‌గా తీసుకెళ్ళే కస్టమర్స్‌కి తెలుస్తుంది మన ప్యాకింగ్ గురించి, ప్రొడక్ట్ గురించి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళ కోసం అనమాట. ఇంకా వచ్చేసి మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని నొక్కినట్లయితే ఇప్పటి నుంచి నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్‌ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు. అండ్ ఇది మనం చూస్తున్నాం కదా పొంగార్ రైస్. పొంగార్ రైస్ స్పెషల్‌గా లేడీస్‌కనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మన లేడీస్‌కి చాలా మందికి కూడా మంత్లీ ప్రాబ్లమ్స్ కానీ, ఆహ్, పిల్లలు ప్రాబ్లమ్స్ అంటే పిల్లలు పుట్టని వాళ్ళు కానీ, ఇట్లా మనకి రెగ్యులర్‌గా ఉండే లేడీస్‌కి రెగ్యులర్‌గా ఉండే ప్రాబ్లమ్స్‌కి ఈ రైస్ చాలా బెస్ట్ అని చెప్పాలనమాట. పొంగార్ రైస్ ఇవి. ఇవి కూడా 5 కేజీస్ ఆర్డర్ రావడం జరిగింది. సో, ఇవి ఏంటంటే లైక్ రెడ్ రైస్ రాగానే ఉంటుంది. కానీ రెడ్ కాదు. ఇది పొంగార్ రైస్. ఏ రైస్ అయినా సరే, మన దగ్గర నుంచి తీసుకునే ఏ రైస్ అయినా సరే 8-10 అవర్స్ నానపెట్టుకొని మాత్రమే వండుకోవాలి. అవి అప్పటికప్పుడు మనం వైట్ రైస్ లాగా వండుకోవడానికి ఉండవనమాట. అసలు ఏ రైస్ అయినా సరే, కందిపప్పు అయినా సరే మనం నానబెట్టుకొని ఉండటం వలన వాటిలో ఉన్న ఫైబరు అంతా కూడా పుష్కలంగా ఉంటుంది. మనకి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. మనకి డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది. ఇవి పొంగార్ కానీ, బ్లాక్ రైస్ కానీ, చింతలూరు సన్నాలు కానీ, మైసూర్ మల్లిగ కానీ, ఏదైనా సరే మన దగ్గర నవారా కానీ, ఏదైనా సరే మినిమము 8 అవర్స్ నానపెట్టుకోకుండా అయితే వండుకోకూడదు. వండుకొని దానిలో నుంచి మనం గంజిని కూడా తీసుకొని మనం దాన్ని కూడా తాగినట్లయితే అసలు బెస్ట్ రిజల్ట్ మీరే చెప్తారు. ఎంత చక్కగా రిజల్ట్ అయితే ఉంటుందో. నైట్‌కి నైట్ అయితే ఏది జరిగిపోదండి. కనీసం 6 నెలలు యూజ్ చేశాకనే మాత్రమే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇవి మీరు చూస్తున్నారు కదా రాగులు. ఈ రాగులను కూడా తీసుకొచ్చుకొని అవి మొక్క కట్టుకొని దాంతో పౌడర్ పట్టుకొని రాగి జావ కూడా చేసుకుంటున్నారు మన కస్టమర్స్ చాలామంది. ఇది కారం అనమాట. సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి కారము. మనం జనరల్‌గా మిర్చి పండించాలి అంటే ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే దానికొచ్చేటటువంటి ఆకుముడత రోగం కానీ, పురుగు కానీ ప్రతిదీ దానికొచ్చేటటువంటి అవి కూడా అంతానే ఉంటాయి. సో, ఇదైతే కంప్లీట్‌గా సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి కారం అనమాట. సో, ఇది మీరు చూస్తున్నారు కదా! డిష్ వాష్ మనం విమ్ బారో ఏదో యూజ్ చేస్తా ఉంటాం కదా! అలా యూజ్ చేయకుండా ఇప్పుడు మనకి ఇది గోమయ భస్మంతో ఇంకా 2, 3 ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి తయారు చేసినటువంటి ఆహ్, డిష్ వాష్ అనమాట. డిష్ వాష్ పౌడరు. ఇదొచ్చేసి పెద్ద ప్యాక్ అనమాట. ఇంకా చిన్న ప్యాక్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మనకిప్పుడు ఆర్డర్ రావడం మాత్రం పెద్ద ప్యాక్సే వచ్చాయి. సో, ఇది. మనం ఇప్పుడు చూస్తానే ఉన్నాము. ఎక్కువగా క్యాన్సర్‌లు వస్తున్నాయి గదా! సో, మనం ఇలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసి మనము కొంతవరకు, అంతా అని చెప్పను. కొంతవరకు మన ఆరోగ్యాన్ని మన చేతులతో కాపాడుకోవడానికి ఇవన్నీ కూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయి ఇప్పుడు. ఏం ఎట్లా అనేది చాలామంది ఇంకేం కొంటాంలే, ఎక్కడికెళ్ళి తీసుకొస్తాంలే ఇవన్నీ అనుకోని కూడా చాలామంది ఆ లిక్విడ్స్ గానీ, విమ్ బార్స్ కానీ ప్రతిదీ కూడా మనం కెమికల్‌తో తయారు చేసినవి యూజ్ చేసినప్పుడు మనకి తెలియకుండానే మనం చేతులతో గిన్నెలు వాష్ చేసినప్పుడు కానీ, బట్టలు వాష్ చేసినప్పుడు కానీ, మనకు తెలియకుండానే ఆ కెమికల్స్ అన్నీ కూడా మన బాడీలోకి పోవడం వల్ల ఎక్కువగా మనం ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా చూస్తా ఉన్నాం అనమాట. సో, అలాంటి వాటినన్నిటిని కూడా మనము ఆహ్, ఓవర్‌కమ్ చేయాలి అంటే కంపల్సరీగా మనమైతే సేంద్రియ పద్ధతిలో వాడినటువంటి ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయడానికి రెడీగా ఉండాలనే చెప్తాను. సో, ఇంక ఇవండి. మొత్తం కూడా ఇవంతా కూడా మనకొచ్చినటువంటి ఆర్డర్ అనమాట. మైసూర్ మల్లిక కానీ, బెల్లం కానీ, కందిపప్పు, పెసలు, మినుములు, ఇవొచ్చేసి పొంగార్ రైసు, రాగులు, కారము అండ్ పౌడరు. ఇంకా అంటే పౌడర్ అంటే ఇది డిష్ వాష్ పౌడర్ అనమాట. ఇంకా ప్రతిదీ కూడా అన్నీ చాలా ఐటమ్స్ వచ్చాయన్నమాట. ఇంకా కొన్ని ఐటమ్స్‌నైతే మనము సేల్ చేయడం జరిగిపోయింది. అంటే వచ్చేసారు. మనకి ఆర్డరు ప్రిపేర్ అయింది అనంగానే, ప్యాకింగ్ రెడీ అయిపోయింది అనంగానే తీసుకెళ్ళిపోవడం కూడా జరిగింది. సో, నా దగ్గర ఇప్పుడైతే ఏవి రెడీగా ఉండి మీకు చూపించడానికి వీలుగా ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అయితే ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. సో, మీలో ఎవరైనా
ప్రొడక్ట్స్ కావాలి, మేము కూడా సేంద్రియ పద్ధతిలో చేసినటువంటి ప్రొడక్ట్స్ని యూజ్ చేయడానికి రెడీగా ఉన్నాము అని అనుకుంటే ఈ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. సో మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు ప్రోడక్ట్ గురించి కానీ వాటి కాస్ట్ ప్రైస్ కానీ ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు ఇప్పుడు చూసేవి పూంగార్ రైస్ అనమాట. ఇవి ప్రత్యేకంగా లేడీస్కనే చెప్పుకోవాలి. లేడీస్ యూజ్ చేస్తే మాత్రం రిజల్ట్స్ 100% రిజల్ట్ అయితే చూస్తారు. సో ఇదండి వీడియో. ఇంకా వచ్చేసి మీరు సో ఇంకా ఇవి అన్నీ కూడా ఇది మా చింతలూరు సన్నాలు కానీ, మైసూర్ మల్లిక కానీ, ఇంకా బాస్మతి రైస్ కూడా ఉండేది. బాస్మతి రైస్ కూడా సేల్ అవ్వటం జరిగింది. టూత్ పౌడర్స్ కానీ, కాటుక కానీ, కుంకుమ కానీ, కుంకుమ కాటుక అయితే ఎక్కువగా సేల్ ఉంటుంది, ఎక్కువగా తీసుకుంటున్నారనమాట. సో ప్రతిదీ కూడా ఇదండి ఆర్డర్ అయితే. ఇంకా ఎక్కువ ప్రొడక్ట్సే ఉంటాయి, కాకపోతే మీకు ఇప్పుడు ఉన్న ప్రొడక్ట్స్ని మాత్రమే చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా మనము ఆర్గానిక్గా అంటే సేంద్రియ పద్ధతిలో పండించినటువంటివి. అండ్ మీలో ఎవరైనా ఇంకా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ముందు ముందు ఇంకా ఇట్లాంటివి అంటే పాత పద్ధతిలో చేసినటువంటివి రెసిపీస్ కానీ, సేంద్రియ పద్ధతిలో పండించేటటువంటివి, ఆర్గానిక్గా పండించేటటువంటి ప్రొడక్ట్స్ని కానీ, గార్డెన్స్ కానీ, గార్డెన్కి సంబంధించినవి కానీ, ఇంకా చూస్తే చేనేత వస్త్రాలు అవి కానీ ప్రతిదీ కూడా ఛానల్ ప్రత్యేకతే అదనమాట. ప్రతిదీ కూడా ఓల్డ్గా ఉన్న వాటిని మనము ఇప్పుడు జనరేషన్కి పరిచయం చేయడం కానీ, మన వీడియోస్ ద్వారా వాళ్ళని ఇన్స్పైర్ చేయడం కానీ, వాళ్ళు కూడా చేసుకునేలాగా ప్రోత్సహించడం కానీ. మీలో ఎవరైనా గార్డెన్ చేస్తున్నట్లయితే, మీరు సేంద్రియంగా కానీ ఆర్గానిక్ వేలో పండిస్తూ ఉన్నట్లయితే మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీ వీడియోస్ ద్వారా కూడా కొంతమందిని ప్రజల్ని మనము ఇన్స్పైర్ చేసి వైపుకి మనం తీసుకెళ్ళడానికి ఒక మన వంతుగా మనం సహాయం చేస్తున్నట్లు అనమాట. నేను ప్రతిదీ కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో స్టార్ట్ చేసిందనమాట. ఎంతో కొంత నా ఛానల్ ద్వారా, నేను చేసే వాటి ద్వారా ఎంతో కొంతమందిని ఇన్స్పైర్ చేసి వాళ్ళు కూడా యూజ్ చేసుకునేలాగా చేయడం అనేది మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి కంప్లీట్గా కాటన్ దుస్తులు అనమాట. మనము చేనేత కార్మికులను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా చేయూతనిచ్చేలాగా ఈ కాటన్ వస్త్రాలు అంటే చేనేతల మీద వేసినటువంటి దుస్తులు అనమాట. ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్సే కాకుండా, గార్డెనింగే కాకుండా, కుకింగే కాకుండా మనం ప్రతిదీ కూడా దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఇవి లాస్ట్ టైము మనకి 15 పీసెస్ ఆర్డర్ రావడం జరిగింది. 15 రకాల డ్రెస్ మెటీరియల్స్ని మనం సేల్ చేసాము. శారీస్ కానీ, టవల్స్ కానీ, లుంగీలు కానీ, పంచెలు కానీ, ఇలా అన్ని రకాలుగా అవైలబుల్గా ఉంటాయి. అది కూడా అన్ని రకాల వాళ్ళను అంటే మిడిల్ క్లాస్ వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని తక్కువ ప్రైజ్లో మనం ఇవ్వడానికే చూస్తాము. సో దానిలో భాగంగా లాస్ట్ టైం ఆర్డరు మనము వీడియో చేసి ఛానల్లో పెట్టడం జరిగింది. దాన్ని చూసి మళ్ళీ సేమ్ కలర్స్ 3 పీసెస్ ఆర్డర్ వచ్చింది. సో దానివల్ల ఈ 3 పీసెస్ని కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఎవరైనా ఆ పాత వీడియో చూడకపోతే మీరు ఇక్కడ చూస్తారు కదా అని చెప్పేసి అని చూపించడం జరుగుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ 3 పీసెస్ని నేను కూడా స్టిచ్ చేసుకొని కుట్టించుకొని వేసుకుంటున్నాను అనమాట. అవి చూసే చాలామంది ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. క్వాలిటీ చాలా బాగుంది, డిజైన్ బాగుంది. అండ్ చున్నీ వచ్చేసి కూడా 2 మీటర్స్ వచ్చిందనమాట. దుప్పట్టా కూడా మనకి గ్రాండ్గానే అంటే మనకి ఇంత తక్కువ ప్రైజ్లో ఇంత గ్రాండ్గా రావటం కూడా చాలా మంచి విషయం అని చెప్పాలి. ఎన్నో రకాల మోడల్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ అనమాట. చాలా మందంగా ఉంది క్లాత్ అయితే. మీరు వేసుకొని విసుకొచ్చి మీరు తీసేయడమే తప్ప క్లాత్కి అయితే డ్యామేజ్ అయ్యేది కానీ, క్లాత్ చినిగిపోవడం కానీ, తక్కువ క్వాలిటీ అట్లేమీ లేదు. నేను పర్సనల్గా యూజ్ చేశాకనే నేను ఛానల్లో పెట్టడం జరిగింది. చూడండి చున్నీ కూడా ఎంత గ్రాండ్ లుక్ ఉంది. అండ్ 2 మీటర్స్ అనమాట చున్నీ తక్కువేం రాలేదు. టాప్ అలాగే ఉంది, బోటం అలాగే ఉంది. అండ్ చున్నీ కూడా అంతే క్వాలిటీతో నీట్గా ఉన్నాయి అని చెప్పాలి.
ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ 3 కలర్స్ అయితే ఆర్డర్ వచ్చింది. ఈ 3 కలర్స్ ఉన్నాయి. సో మీలో ఎవరికైనా ఇలా పంచెలు కానీ, టవల్స్ కానీ, కాటన్వి, ఇది ప్యూర్ కాటన్ పంచెలు కానీ, ఇంకా టవల్స్ కానీ, టవల్స్ కూడా చాలా పెద్ద సైజు ఉందన్నమాట. బయట షాప్స్లో ప్రైస్ కంటే మన దగ్గర చాలా తక్కువ ప్రైస్ అనే చెప్పుకోవాలి. అండ్ క్వాలిటీలో అయితే 100% క్వాలిటీ అనమాట. సో మీలో ఎవరైనా ఇట్లా ఏమైనా ప్రొడక్ట్స్ కావాలి అనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు. సో ఇంకా ఈ ప్రొడక్ట్స్ మీద కానీ వీటి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సరికొత్త వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.